నమస్తే, వెల్కమ్ టు మెజర్ టీవీ ప్లస్. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు డాక్టర్ బాల. ఆయన అడిగి ప్రజెంట్ రాజకీయాల మీద అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. రైట్. సో పర్టికులర్గా అన్నిటికన్నా ముందు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఒకసారి లైక్ అనిమల్స్ గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. సో దామగుండం ఫారెస్ట్ ఏదైతే ఉందో అది రాడర్కి ఇవ్వడం జరిగింది. అయితే అందులో కొంతమేర ఇంకా పూర్తి ఎత్తున పనులు అనేది స్టార్ట్ కాలేదు. బట్ అయినప్పటికీ కొంతమంది అక్కడ చెట్లని అవి కొట్టేయడం లాంటివి పనులు స్టార్ట్ చేశారు, అది ఎవరికి తెలియకుండా. సో మోర్ ఓవర్ ఏంటంటే ఆ చెట్లు కొట్టడం వల్ల కొన్ని కుక్కలు వెంబడబడి జింకల్ని వెంబడించి చంపేస్తున్నాయి. సో అంటే ఇది అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన భూమి కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్కి అసలు సంబంధం ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ మినిస్టర్కి అసలు ఎలాంటి అర్హతలు ఉండవా వాటి గురించి మాట్లాడడానికి? బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే భూమి అలొకేషన్స్ గురించి పర్టికులర్ ఏరియా ఆఫ్ ల్యాండ్ని వాళ్ళు అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి కంపెన్సేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఏంటనేది దే హ్యావ్ సమ్ సర్టన్ కండిషన్స్ ఏవో ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చారనుకోండి, స్టేట్ ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు రాడర్ వాళ్ళకి ఇవ్వాలి అంటే నావీ రాడర్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు అనుకోండి, రాడర్ నావీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ భూమిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫారెస్ట్ అయితే అందులో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో ఆ ఫారెస్ట్ని మనము డిజాస్టర్ చేస్తున్నారు కాబట్టి, మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు కాబట్టి ఈక్వలెంట్గా ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అది డెవలప్ చేయాలి. ఫస్ట్ దాన్ని డెవలప్ చేసిన తర్వాత దీన్ని డిస్ట్రాయ్ చేయాలి. సెకండ్ థింగ్, అందులో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్స్ని సేఫ్గార్డ్గా ఎక్కడ షిఫ్ట్ చేశారు, ఇది రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఎండ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దిస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా ఇవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు కంప్లీట్ క్లియర్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లని వేరే ప్లేస్ జీవుల్ని కానీ ప్లేస్ అంటే ఆ టెక్నాలజీ ఉందంటే ప్లేసింగ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తాయి చైనా నుంచి, మొత్తం భూమిలోంచి చెట్లను వేసి వేరే చోట ప్లాంటింగ్ చేయడము. అలాంటి టెక్నాలజీని వాడుతున్నారంటే ఎస్, మొత్తం వాళ్ళని ఎంటైర్ ఆ భూమిలో ఉన్న చెట్లను అన్నిటిని కూడా కంప్లీట్గా మీకు రూట్స్ నుంచి కూడా తీసి వేరే చోట ప్లాంటింగ్ చేసుకోవచ్చు. అలా ప్లాంటింగ్ చేసుకున్నప్పుడు మిగతా ల్యాండ్ మొత్తం అంతా ఎంప్టీ అవుతుంది. లేదా అలా కాదు అని అనుకున్నప్పుడు చెట్లను కొట్టాలంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని దానికి కంపెన్సేట్గా ఎక్కడ ఫారెస్ట్ని డెవలప్ చేస్తున్నారు, దాని ఈక్వలెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఎంత డెవలప్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్లో డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రపోజల్స్ ఉంటాయి. అదైన తర్వాత దీన్ని కూడా వీళ్ళు డిమాలిష్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు, అంటే ట్రీ కటింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అందులో ఉన్న అనిమల్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. సో అలాంటి అంటే ఇలా కుక్కలు తరిమి చనిపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే అక్కడ చెట్లు అవి కొట్టేస్తే ఇవి జనసంద్రంలోకి వెళ్ళి చనిపోతాయి కదా, దెన్ గవర్నమెంట్ అసలు ఎలాంటి సంబంధం ఉండదు వీటి మీద? ఎందుకు అక్కడ ఉన్న జనాలు ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. మత్స్యజింక అనేది మన నేషనల్ కి సంబంధించిన అనిమల్ కాబట్టి దాన్ని ఎట్లేదన్నా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం స్టేట్ గవర్నమెంటే కాదండి, అక్కడ ఉన్న లోకల్ సిటిజన్స్ ఎవరైతే, ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, యూ కెన్ రిపోర్ట్, మీడియా వాళ్ళు మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్కి. అలానే ఎవరికైతే ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారో వాళ్ళకి రిపోర్ట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోండి, వాటిని సేఫ్ గార్డ్ చేయండి అని చెప్పేసి మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలానే హైకోర్టులో పిఐఎల్ కూడా ఫైల్ చేయొచ్చు, మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా వేయచ్చు. మరి పబ్లిక్ ఎందుకు తీసుకోవట్లేదు? లేకపోతే యాక్టివిస్టులు ఉంటారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసే యాక్టివిస్టులు ఉంటారు, లేకపోతే అనిమల్ హస్బెండరీని కాపాడే యాక్టివిస్టులు ఉంటారు, అండ్ కామన్ మ్యాన్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా దాని మీద వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కంప్లైంట్ చేసి. రైట్. ఇంకా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి విషయానికి వస్తే కనుక దాదాపు ఓల్డ్ సిటీ దగ్గర మీర్ చౌక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 17 మెంబర్స్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అందులో పిల్లలు 4-5 ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అందరూ కూడా లైక్ 35+ అండ్ కొంతమంది 25 బిలో ఇంతమంది చనిపోయారు షార్ట్ సర్క్యూట్ వల్ల. ఒకటండి, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అనే కామన్ వర్డ్ మనం తీసుకొస్తున్నాం. అసలు షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతున్నాయి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు 20 years అయిపోయిన హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటి వైరింగ్ని కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ని కానీ, లేకపోతే మెయిన్ ఫేస్ కనెక్షన్స్ని కానీ వాటిని రివ్యూ చేసి దాని ప్రాపరేషన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి వాటిని రీప్లేస్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళది. మరి అలా చేయనప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇంటీరియర్గా ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇంటీరియర్గా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఒకవేళ అది అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇదంతా జిహెచ్ఎంసీ కమిషనర్ చూసుకోవాలి. డిలాబిలేషన్ కండిషన్స్లో ఉన్నప్పుడు దట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జిహెచ్ఎంసీ టు ఇష్యూ ఏ నోటీస్ టు దెమ్ టు గివ్ ఎన్ యాంపుల్ ఆపర్చునిటీ టు
డిమాలిష్ దట్ బిల్డింగ్ ఆర్ అదర్ రీకన్స్ట్రక్ట్ దట్ బిల్డింగ్, బికాస్ దానివల్ల చాలా డ్యామేజెస్ జరుగుతాయి. లైఫ్ డ్యామేజ్ జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుంది, అండ్ నైబర్స్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఇవన్నీ డ్యామేజెస్ జరుగుతున్నప్పుడు దిట్స్ డ్యూటీ ఆఫ్ ద ఇన్స్పెక్టర్. మున్సిపాలిటీలో ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వార్డ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకొని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మనకు గత చాలా ఇయర్స్ నుంచి జీతాలు తీసుకుంటున్నారు, వార్డులు ఉంటున్నాయి, తింటున్నారు, పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు. సంవత్సరం అయిపోతున్న జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, రిటైర్డ్ అయిపోయినాక పెన్షన్ వస్తుంది, దెర్ ఎన్స్ మ్యాటర్. ఇది రొటీన్ జాబ్ అయిపోయింది. కానీ ఇట్స్ దే ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఒక రోడ్లో వెళ్తుంటే నాలా బాగాలేకపోయినా దాన్ని ఇన్ఫార్మ్ చేసుకొని తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఫీల్డ్ ఆఫీసర్ అని దేనికంటారు? వాళ్ళని కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వడం కోసం కాదు, లేకపోతే కమిషనర్ చెప్పినట్టు వాళ్ళకు పప్పులు బెల్లాలు తీసుకురావడానికి, లేకపోతే టిఫిన్లు తీసుకురావడానికి కోసం కాదు. పబ్లిక్ కోసం వాళ్ళు పని చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ సిటీ చాలా దగ్గరగా, అంటే చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కదా, అవే బిల్డింగ్స్ కింద షాప్స్ ఉంటాయి, అండ్ అదే బిల్డింగ్ పైన ఏమో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఒక్క ఫ్లాట్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతా అంటే 4-5 రూమ్స్ వేసేస్తారు చాలా దగ్గరగా. అంటే ఇంత తక్కువ ఇలా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని కూడా అంటే వాళ్ళకు కూడా సంబంధం. అవన్నీ హిస్టారికల్ కన్స్ట్రక్టెడ్. అంటే మీకు బిఫోర్ ఇండిపెండెన్స్ అవి కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటిని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఫ్రెష్గా కన్స్ట్రక్షన్ చేసేదాన్ని మనం ఏదైనా మార్చగలుగుతాం తప్ప, అవి డైలాబిలేటెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయి పడిపోతే రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు చెప్పిన కండిషన్స్ వస్తాయి. కానీ అది ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కదా, వాటికి ఎట్లాంటి కండిషన్స్ మీరు అప్లై చేయడానికి కుదరదు, ఎందుకంటే అది హిస్టారికల్గా అయిపోయింది కాబట్టి. ఓకే. అండ్ మోర్ ఓవర్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. సో అంటే వీళ్ళ అందరి మరణానికి కారణం స్టేట్ గవర్నమెంటే వహించాల్సి ఉంటుంది అంటే. అది చూడాలండి ఇన్వెస్టిగేషన్లో మీకు అసలు ఎలా జరిగింది ఏంటనేది. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్స్ జరగట్లా, అంత బయాస్డ్ ఇన్వెస్టిగేషనే. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కి తగ్గట్టుగా అది ఎక్కడ నష్టం జరుగుతుందో, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో అని చెప్పేసి అని వాళ్ళు దానికి తగ్గట్టుగా రిపోర్ట్లు తయారు చేస్తున్నారు తప్ప, నిజంగా ట్రూత్ఫుల్గా ఫియర్లెస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే, అన్బయాస్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే లేదు. అన్ని బయాస్డ్ ఇన్వెస్టిగేషన్సే ఉన్నాయి. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి ఈరోజు మనం కూడా చర్చించుకోలేము. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళి కెమెరా పెట్టగలుగుతారు తప్ప వాట్ ఈస్ ట్రూత్ అనేది మీరు కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. ఏదో కొన్ని పాయింట్స్ మీరు పిక్ చేయడం తప్పనిచ్చి పోలీస్ వాళ్ళకంతా ఉన్నంతగా మీకు యాక్సెస్ ఇవ్వరు. బట్ కానీ జర్నలిస్టులకు ఆ స్కోప్ ఉంది, పోలీస్ వాళ్ళకి ఆ స్కోప్ ఉంది, లాయర్లకు ఆ స్కోప్ ఉంది. మరి ఎవరు చేస్తారు? అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించేసి దాన్ని అలా అక్కడితో వదిలేసే ప్రయత్నం కూడా. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించడం అంటే ఇప్పుడు ఇంకా అంతకు మించి ఏం చేయగలుగుతుంది గవర్నమెంట్ చెప్పండి? జరిగిపోయిన దాన్ని ఎవడేం చేయలేడు. పోనీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం ఏదైనా ఆఫీసర్లో పనిచేస్తున్నారా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఎందుకు ఉన్నాడు ఆయన? జీతం తీసుకుంటే కనుక, బెల్లీ ఫ్యాట్స్ తెచ్చుకోవడానిక, లేకపోతే 80-90 కిలోస్ రావడానిక? కాదు కదా. వాళ్ళు జిమ్ములు చేసుకోవడానిక? కాదు కదా. వాళ్ళు ఎక్సర్సైజులు చేసుకోవడానిక? కాదు కదా. తినడానికి ఒక టైము, టీకి ఒక టైము, కాఫీకి ఒక టైము, లంచ్కి ఒక టైము, డిన్నర్కి ఒక టైము, అన్ని టైంలు తీసుకోవడం కోసం కాదు కదా. ప్లానింగ్ చేసి ఏం జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు, బ్లూ ప్రింట్ రెడీ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, అది డ్యూటీ వాళ్ళది, చేయట్లేదు కదా. ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి బేసిక్గా చూసుకున్నట్లే. దాని తర్వాత అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లయితే ఫుల్ ప్లెజ్డ్గా వర్షాలు మొదలైపోతాయి. ఇంకా అంటే ఇప్పటి నుంచే వీళ్ళు ఇంత నెగ్లిజెన్స్గా ఉంది, మరి రేపు పొద్దున్న అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. దట్స్ వాట్ అండి. ఇప్పుడు దానికోసమే పొజిషన్ అని రెండు ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు దానికోసమే కదా. దే హ్యావ్ టు రైజ్ దేర్ వాయిస్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. వెన్ పీపుల్ ఆర్ సఫరింగ్, ఇట్స్ దేర్ డ్యూటీ. People give a mandate to them as an opposition to raise their voice if they doesn't do any work. Do you really think that నిజంగా చాలా మంది ఇలాంటి ఇష్యూస్లో రేజ్ చేసి అడిగితే, అండ్ గవర్నమెంట్ షుడ్, దే ఆర్ టాకింగ్ లైక్ వాళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్, బీఆర్ఎస్ పెయిడ్ కుక్కలు అని చెప్పేసి తీసి పడేసింది. ఇఫ్ ఇన్ కేస్ దే ఫైల్డ్ అగైనెస్ట్ కేస్ ఆన్ దెమ్, I'll tell you one thing. బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా షట్ అప్ యువర్ మౌత్స్ అండ్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్. యూ కాంట్ త్రో ద వర్డ్స్ పెయిడ్. ఎస్, డెఫినెట్లీ పెయిడ్. ఫ్రీగా ఏమైనా వస్తాయా? మీరు తెచ్చి పెడుతున్నారా ఫ్రీగా ఏమన్నా? ఎవరండి అనేది నాకు అర్థం కాలేదు. పెయిడ్, ఎస్ డెఫినెట్లీ. పెయిడ్ కాకపోతే ఫ్రీగా వస్తుందా? పెయిడ్ కాకుండా ఫ్రీగా వస్తారా చెప్పండి, నాకు అర్థం కాదు. ఈవెన్ విక్టిమ్స్ అయినా వాట్ రాంగ్ ఇన్ దట్? ఎస్, పెయిడే ఉంటుంది. పెయిడ్ లేకపోతే ఫ్రీగా వస్తారా? పెట్రోల్ ఏమైనా వాళ్ళు బాబిస్తారా? ఫ్రీగా ఏమైనా వస్తున్నాయా? లేకపోతే గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? ఇది చాలా ప్యాషనెట్ అయిపోయింది అందరికీ. పెయిడ్ వాట్ పెయిడ్? డాగ్కి కూడా నువ్వు పే చేయాల్సిందే. వితౌట్ ఫీడ్, వితౌట్ మనీ డాగ్ పెరగదు అండ్ మర్మర్ చేయదు. కుక్కకు కూడా
డబ్బులు పెట్టే బిస్కెట్లు తీసుకురావాల్సిందే. అంటే కావాలని గవర్నమెంట్ డెఫినెట్లీ గవర్నమెంట్ బదలాం చేయడం ఏంది? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చినావు మహానుభావుడువా? గవర్నమెంట్ ఏమైనా 5 సంవత్సరాలు నీ వ్యాలిడిటీ. ఇట్ ఈస్ అ రీజనబుల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆర్ ఎవ్రీ పర్సన్ టు క్రిటిసైజ్. నిన్ను క్రిటిసైజే చేస్తారు, లేకపోతే నేను ఎత్తిన పెట్టుకొని చూసుకుంటారా ఏంటి? తమాషాలు చేస్తున్నారు అంటే నాకు అర్థం కాదు. అందరూ మీకు నాలెడ్జ్ లేక మీరు మాట్లాడట్లేదు. ఎవడో పనికి మాలాడో పిచ్చ పిచ్చగా మాట్లాడినప్పుడు తీసిన వాళ్ళు పీకాలి. అట్లా పీకాలి ఇన్ ద సెన్స్ వైలెన్స్ కాదు. యూ హ్యావ్ టు పుట్ ఏ కేస్. హూ ఆర్ దే? దిస్ ఈజ్ అవర్ రైట్. వి రేజ్ ద క్వశ్చన్స్. మేము క్వశ్చన్స్ చేసినప్పుడు రీజనబుల్గా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నీది. నీకు చేత కాకపోతే నోరు మూసుకొని పక్క దొబ్బాయి. నాకు చేత కాదు, నేను ఆన్సర్ చేయలేనని చెప్పి నువ్వు మా మీద అరవడం ఏంటి? మా మీద డిమాండ్ చేయడం ఏంటి? మా మీద కమాండ్ చేయడం ఏంటి? ఎవరు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద కమాండ్ చేయడానికి? నీకు మేము పొజిషన్ ఇచ్చింది పని చేయడం కోసం, మా మీద కమాండ్ చేయడం కోసం కాదు, మమ్మల్ని బెదిరించడం కోసం కాదు, మమ్మల్ని భయపెట్టడం కోసం కాదు. పెయిడ్ కుక్కలు అని అంటున్నారు అది మధ్యకాలం కొత్తలో. పెయిడే ఉంటాయి, ఫ్రీగా ఎవరు ఉండరు. ఏం మీరు పెయిడ్ కాదా? మేము ఫ్రీగా చేస్తారా? మీరేమన్నా పొజిషన్లో ఉన్న వాళ్ళు? నీకు పోస్ట్ కోసమో, నీకు ఇంకో కాంట్రాక్ట్ కోసమో, నీకు ఇంకో నువ్వు పెయిడ్ కాదా? అందరు పెయిడే. ఈ సమాజంలో డబ్బులు ఏం లేదు. గవర్నమెంట్ దేనికోసం అంటే వెలిఫేర్ అంటే ఏంటి? నెత్తిని పెట్టుకుని చూసుకోవడం. వెలిఫేర్ అంటే డబ్బులు ఇవ్వడమే. ఈ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ఎట్లా లీడర్ అయ్యారు? ఈ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ఎట్లా గవర్నమెంట్ పొజిషన్స్లోకి వచ్చేసారు? నాకు అర్థం కాలేదు. ఇంత యూజ్లెస్ని, ఇంత మైండ్లెస్ పీపుల్స్ని మనం తెచ్చుకున్నాం సమాజంలోకి. ట్రూ. రైట్. కమింగ్ టు ద గవర్నమెంట్ మళ్ళీ ఏదైతే ఈ మధ్య కాలంలో బాగా ల్యాండ్ స్కామ్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గత 4-5 నెలల నుంచి. రీసెంట్గా అయితే ఒక 1 వీక్ నుంచి అయితే రఘునందన్ మీద వచ్చినటువంటి ఆరోపణ కూడా మీరు వినే ఉంటారు. ఎట్లేదన్నా కూడా కొన్ని ఎకరాలు ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళ భార్య పేరు మీద, తన కూతురి పేరు మీద మొత్తం అంతా పట్టాలు చేయించుకోవడానికి కూడా జరిగింది. బేసిక్గా అది ప్రాబిటెడ్ ల్యాండ్. అంటే ఒకటి నేను విన్నాను కానివ్వండి, దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏది నేను చూడలేదు. బట్ సమ్ మీడియా హౌసెస్ అండ్ న్యూస్ ఛానల్స్ ఆర్ రిపోర్టెడ్ దాట్ ఇట్లా ల్యాండ్ స్కామ్ జరిగింది, చేశారు, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని చేయించుకున్నారు అనేది ఉంది. బట్ సమ్హౌ దాని ఎవిడెన్స్ లేదని ఉంటే మాట్లాడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఎస్ అఫ్ కోర్స్ ఉన్నాయి. అంటే ప్రతిదీ విత్ డాక్యుమెంటేషన్ తోటే ఉంది. మీరు ఆపర్చునిటీ ఇస్తానంటే మనం నెక్స్ట్ డెఫినెట్లీ మీరు నెక్స్ట్ అకేషన్లో నాకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఆన్లైన్లో దొరుకుతాయి. ఇప్పుడు ఏం పెద్ద అక్కడ ఏం హైడ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ప్రతిదీ ఉంది. మీరు అక్కడ కొట్టి తీసారనుకోండి, ఈజీగా పబ్లిక్ కూడా మనం చూపించవచ్చు. అలా ఇలా ప్రొహిబిటెడ్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరికి ఇస్తారు? పూర్లెస్ పీపుల్కి ఇస్తారు. ఎమ్మెల్యేకి కొంచెం ల్యాండ్ ఇస్తారు. అది ఏ ల్యాండ్ ఇస్తారు? ఇది 100 ఎకరాలు ఇస్తారా ఏంటి? ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి గురించి కూడా రీసెంట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. దాదాపు చాలా ఎంత పెద్ద ఎత్తున అంటే అంత పెద్ద ఎత్తున ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అపార్ట్మెంట్స్. దానికి కూడా సంబంధించి చాలా పెద్ద స్కామ్ ఉందని చెప్పేసి రీసెంట్గా ఒక ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తి బయటపెట్టడం జరిగింది. ఇలాగంటే ప్రతి ఒక్కరు, ఇటు ఎంపీ రఘునందన్ రావు కానివ్వండి, లేకపోతే ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అంటే తీరా చూస్తే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపిన బ్యాచ్లాగా కనబడుతుంది ఇదంతా. అది కామన్ అండి. ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరితో హ్యాండ్స్ అండ్ గ్లౌజెస్ ఉంటాయి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఫ్రెండ్షిప్ అయితే మెయింటైన్ చేస్తారు. చేయకుండా ఇట్లా వాళ్ళు సర్వే అవ్వడం ఎలా? ఇప్పుడు మీకు అంతేందుకు మల్లన్న ఉన్నాడు. మల్లన్న ఒక యాంకర్గా పనిచేశాడు. ఈరోజు మల్లన్న పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? అంత ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. ఏం ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రైట్ చేయట్లేదు? స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇన్కమ్ రైట్ చేయట్లేదు? అందరికీ తెలుసు కదా. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక సీఎం స్థాయి వ్యక్తిలో ఉండి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా చేతులు ఎత్తేసినటువంటి మాటలు మాట్లాడారు. నా దగ్గర నిధులు లేవు, నేను ఇంకా ఏమీ చేయలేకపోతున్నాను, ఒకవేళ నేను చేద్దామన్నా కూడా నన్ను ఎవరు ఏం చేయనివ్వట్లేదు అని చెప్పేసి అని నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు. ఒకటి కాంగ్రెస్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఇట్స్ డెమోక్రటిక్ పార్టీ. సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే డెమోక్రటిక్ స్పిరిట్తో తీసుకోవాలి. అక్కడ యూనిలేటర్గా తీసుకోవడానికి కుదరదు. సో అతను చెప్పింది ఒక వరకు కరెక్టే అనుకోవాలి మనం. అంటే ముందుగానే ప్రజల దగ్గర సింపతి గెయినింగ్ మాటలు అనుకోవచ్చేవి. గెయినింగ్ అంటే ఉన్న ఫ్యాక్ట్ అని చెప్తున్నాడు కదా, దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు అతను ఒక సీఎంగా ఉన్నప్పుడు చేయాలని అనుకున్నప్పుడు అతనికి ఫ్రీ హ్యాండ్స్ లేవు. ఏం చేస్తాడు అతను? ప్రతిదీ డిస్కషన్ చేసి చేయాల్సిందే. ఆయనకున్న పరిధులు అవి ఉన్నాయి, ఒక సీఎం అయ్యుండి కూడా. ఇట్స్ అ ఫేట్ ఆఫ్ ద స్టేట్ అంతే.
అంటే మోర్ ఓవర్ మీనాక్షి నటరాజన్ రాకముందు మాత్రం ఆయనకి నచ్చినట్టు హైడ్రా అని మూసి అని ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేశారు. అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఉన్నట్ట, ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ లేనట్ట. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే మీకు అంటే ఆ టైంలో కూడా ఢిల్లీకి మూటలు మోసాడు కదా. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇక్కడ ట్రెజరీలో నుంచి మనీ ఎలా బయటికి తీయాలని ఫస్ట్ ఆలోచిస్తారు. ట్రెజరీలో నుంచి మనీ పబ్లిక్ వెల్ఫేర్కి పెట్టే దాంట్లో కమిషన్స్ ఏం తక్కువ ఉంటాయి. అదే మీకు అభివృద్ధి అనే పేరు చెప్పే దాంట్లో కమిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దేన్ని చూస్ చేసుకుంటారు అప్పుడు ఎక్కువగా? పొలిటికల్ లీడర్ అయితే మీరు చెప్పిన ఫస్ట్ దానికి వెళ్తారు. ఫస్ట్ దానికి వెళ్ళరు, ఎందుకంటే అక్కడ డబ్బులు తీయలేరు కదా. వెల్ఫేర్కి తీస్తే వెల్ఫేర్ అది యూజ్ అయిపోతుంది, వీళ్ళకి కమిషన్స్ రావు కదా. వెల్ఫేర్లో స్కామ్ చేయాలంటే కష్టం కదా. అదే మీకు అభివృద్ధి అని చెప్పి కాంట్రాక్టర్లకు ఇచ్చే మనీ దానిలో ఈజీ మనీ కదా, అది అక్కడ ఈజీగా చేసుకోవచ్చు, మీరు డబ్బులు వస్తాయి కదా. మరి దీన్ని చూస్ చేసుకుంటారు కానీ దాన్ని ఎందుకు చూస్ చేస్తారు? అనేటప్పుడు వెల్ఫేర్ అనే దాన్ని చూపిస్తారు బూచిగా అంతే. అంటే మన సమాజంలో నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 100కి 100% డెలివరీ చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో గత 2019 నుంచి 24 వరకు 100% వెల్ఫేర్ మీద పెట్టిన పార్టీ భారతదేశంలో. నా భూతో నా భవిష్యత్తు, అలా ఎవరు చేయలేరు. సెకండ్ ఉంది తమిళనాడు. థర్డ్ లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉండిందో 18 to 23 టీఆర్ఎస్ కూడా వెల్ఫేర్స్ మీద పెట్టింది. రైతు బంధు అని చెప్పేసి అని, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి అని, లేకపోతే రకరకాలుగా ఇలా ఇస్తూ వచ్చింది. అంటే ఇక్కడ ప్రజల థింకింగ్ ఏ రకంగా ఉంటుంది? నెక్స్ట్ స్టెప్స్ అయితే అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకుంది, 10% ఓట్ బ్యాంక్ బేస్ మీదనే గవర్నమెంట్లు అనేది చేంజ్ అవుతాయి. ఈ 10% ఓట్ బ్యాంక్ ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని పోలరైజ్ చేస్తే గవర్నమెంట్ అటు ఇటు మారిపోవడం ఈజీ. అంతకుమించి ఏం లేదు, పెద్ద రాకెట్ సైన్స్. అంటే ఈ హామీలు పథకాలు ఇవన్నీ అవసరం లేదా మరి? మీరు అది ఆ హామీలు ఇస్తారా, పథకాలు ఇస్తారా, ఏమి ఇస్తారా అని చెప్పేసి మీరు ఆ 10% మీద ఫోకస్ బేస్ చేసుకొని ఉంటుంది ఏమి ఇవ్వాలి అనేది. ఈ 10% ఊరికేం రారు కదా, ఈ 10%కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మరి ఏమి ఇస్తారనేది డిసైడ్ చేసుకోవాలి పార్టీస్. అవి ఎవరు వాళ్ళు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళు చూసి చేసుకోవాలి. ఓకే, అంటే ఇదే విషయానికి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటూనే మరి అందాల పోటీలకి ఏకంగా 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి దాని గురించి ఎలా డిస్కస్ చేసుకోవచ్చు? దెన్ అలాంటప్పుడు మిస్యూజ్ చేస్తున్నప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అసెంబ్లీలో వాయిస్ రేవనెత్తాలి, లేకపోతే కోర్టులలో కేసు వేయాలి. అంటే మనకు అసలు అవి అవసరం అంటారా? నిజంగా తెలంగాణ స్టేట్ అభివృద్ధికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఉపయోగపడవు అనేది మనం చెప్పడం లేదు, ఎందుకంటే ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ప్రోత్సాహం కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి. రైట్, స్టేట్ గవర్నమెంట్ చేయాలనుకున్నప్పుడు దాని నుంచి కూడా సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెండు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్లో చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి, ఇండస్ట్రీ రావాలి అంటే ప్రమోషన్స్ అనేది జరగాలి కదా. ఇప్పుడు వరకు అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇండియా పరంగా ఎక్కడైనా ఫ్యాషన్ షోస్ జరిగాయి అంటే రైట్, జరుగుతాయి. ముంబైలో వాటిలో జరిగాయి చూసుకుందాం. బట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా జరిగాయా? అట్లా అనుకుంటూ కూర్చుంటే కష్టం అండి. ఇప్పుడు అప్పుడు జరగలేదు కదా, ఇప్పుడు జరగాలంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఓకే జరిగాయి అంటే జరిగాయి, కానీ ఏ కంట్రీలో అయినా కూడా ఇలాంటి ఫ్యాషన్ షో అనేది గవర్నమెంట్ నిర్వహించడం మీరు హిస్టరీలో చూసారా? గవర్నమెంట్ సపోర్ట్, బట్ గవర్నమెంట్ నెవర్. I'll tell you one thing. See, గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ చేయడం రెండు ఒకటే, నథింగ్ డిఫరెన్స్ దేర్. బట్ ఇక్కడ మనకు అర్థం కాదు ఏంటంటే మనం ఇంకా మూస పద్ధతిలో ఉన్నాం. కొత్తతనం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేము. అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేయాలి? దట్స్ యువర్ ప్రాబ్లమ్, యువర్ ఐడియాలజికల్ ప్రాబ్లమ్. ప్రీవియస్ వాళ్ళ ఐడియాలజికల్ ప్రాబ్లమ్ చేయలేదు, అది వాళ్ళ ఫాల్ట్. See, the cosmetic world కదా అదంతా. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ హెస్ టేకెన్ స్టాండ్ అండ్ డెసిషన్ దట్ దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల రెవెన్యూ సోర్సెస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, దీనివల్ల మీకు టూరిజం పెరుగుతుంది, దీనివల్ల సినిమాటోగ్రఫీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ చేయడంలో తప్పలేదు. ఆ ప్రమోషన్ అనేది మిస్యూజా లేకపోతే స్కామ్ ఏదైనా ఉంటే ఎస్, దట్స్ యువర్ రైట్, యూ కెన్ క్వశ్చన్. బట్ ఆ ప్రమోషన్ చేయకూడదని ఎక్కడ ఇది లేదు కదా. రైట్, మీరు అన్న పాయింట్కి వద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్కి చూసుకుంటే అక్కడ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇలాంటివి థింగ్స్ అని చాలా అంటే చాలా తక్కువ. సో ఈ ఫ్యాషన్ వరల్డ్కి సంబంధించి ఏదైతే మీరు అన్నట్టు అవకాశాలు కానీ ఉపాధి కానీ వాట్ ఎవర్ వగైరా ఏదైతే ఉంటుందో ఆ అంటే కార్పొరేట్ కంపెనీస్కి ఇలాంటి ఫ్యాషన్ షోస్ బాగా ఉపయోగపడతాయి, వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ హౌ గవర్నమెంట్ విల్ డీల్ దిస్? రెండోది ఎలా డీల్ చేస్తారు? ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ అది చాలా ఎక్కువ, ఇక్కడ పనులు వేరే, ఇక్కడ థింగ్స్ వేరే. దెన్ దట్స్ వాట్ అండి. మీరు ఇప్పుడు అది చెయ్యకూడదు అనేది రూల్ ఏం లేదు. అగ్రికల్చర్కి చేయలేదు అన్నారు, దెన్ ఫైల్ ఏ కేస్. అగ్రికల్చర్ చేశారు ఫ్యాషన్ వాళ్ళకి చేశారు, మాకెందుకు చేయలేదు, ఆర్టికల్ 14 వైలేషన్ అని చెప్పి వేయండి. ఈక్వాలిటీ కదా.
మరి వాళ్ళకి ప్రమోషన్ చేసినప్పుడు మా అగ్రికల్చర్కి ఏం చేశారు, మాకు చేయండి అని చెప్పేసి వేయండి. అంటే ఇక్కడ నిధులు దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. ఆల్రెడీ స్పెండ్ చేశారు, ఒక ఈవెంట్ అయితే అయింది. దుర్వినియోగం అంటే అది ప్రాపర్గా యూటిలైజ్ అవ్వకుండా, కాన్సెప్ట్కి యూటిలైజ్ అవ్వకుండా బ్యాక్ రూట్లో వెళ్ళిపోయింటే ఎస్ మీరు అన్నట్టు దుర్వినియోగం అని చెప్పి మనం కేసు పెట్టడానికి ఉంది. యూటిలైజేషన్ అయిన దానికి మీరేం చేయలేరు కదా. దట్ పర్టికులర్ మనీ స్పెంట్, అది స్పెంట్ అవ్వకుండా మీకు సపోజ్ మీరు ఉన్నారండి, ఒక కెమెరా కొనడానికి మీకు డబ్బులు ఇచ్చారు, మీరు కెమెరా కొనకుండా డబ్బుల్ని మిస్యూజ్ చేస్తే దట్స్ మిస్యూజ్. కెమెరాని కొంటూ కానీ ఆ కెమెరా 50,000కి రావాల్సింది మీరు బార్గెనింగ్ చేసి 25,000కి తెచ్చుకున్నారు. ఆ 25,000 మీరు మిగిలి పెట్టుకుంటారు కదా, కామన్ అది. ఇంకా ఏ గవర్నమెంట్ అదే జరుగుతుంది. దట్స్ కామన్ థింగ్. అది యూ కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ యూ కెనాట్ సే ఇట్ ఈస్ అ స్కామ్. దే డూ ఫర్ దాట్ ఓన్లీ, దే డూ ఫర్ దేర్ బెనిఫిట్స్. ఇలాంటి ఈవెంట్స్ అని ఎందుకు పెడతారు? దే హ్యావ్ టు స్పెండ్ మనీ. వాళ్ళు మనీని స్పెండ్ చేయడం కోసమే పెడతారు. ట్రెజరీ నుంచి మనీ ఎలా తీయాలి, బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ తీయాలంటే ఎక్కడో చోట ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టడం కోసమే డ్రా చేస్తారు. రైట్. జస్టిస్ బేలా త్రివేది గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది మనం మీరు సుప్రీంకోర్టు SCBA ఇష్యూస్ అంటారా? యా, ఇట్స్ అ గుడ్ స్టాండ్ అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే SCBS డేర్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ అ స్టాండ్స్ రియల్లీ వెల్కమ్ చెప్పాల్సిందే. బికాస్ రీజన్ ఏంటంటే బెంచ్ అండ్ బార్ అండ్ బెంచ్ ఇస్ ఈక్వల్ రేషియో. No one superior, no one inferior, and CJ also said that. But nowadays ఏమైపోయిందంటే ఇట్స్ అ ప్యాషనేట్ ఫర్ ఎవ్రీ జస్టిస్ డెలివరీ సిస్టంలో అడ్వకేట్ అనే వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారు అనేది అది చాలా వరకు నిజమే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, రెజిమ్ పార్షియాలిటీ కూడా ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఆవిడ మీద అలిగేషన్స్ చాలా ఉన్నాయి. అలిగేషన్సే కాదు, ఇట్స్ అ ప్రూన్. బికాజ్ ఎందుకంటే చాలా ఆమె డీల్ చేసే కేసెస్ అని కూడా వాట్ BJP సెడ్ that she delivered. It's very simple. Everyone knows what is nexus between her and as well as justice and as well as the BJP అనేది. సో అది అడ్వకేట్ కంటే బాగా ఎవరికి తెలియదు కదా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అని. దే నోస్. ఇంకా అలాంటప్పుడు ఆమె ఇంపార్షియల్గా జస్టిస్ డెలివరీ సిస్టమ్ని యాజ్ పర్ రూల్ ప్రొసీజర్ ప్రకారం, యాజ్ పర్ గైడెన్స్ ప్రకారం, యాజ్ పర్ ఆమెకి ఇచ్చిన డ్యూటీస్ ప్రకారం డిశ్చార్జ్ చేసి ఉంటే గుడ్ ఫెయిత్లో డెఫినెట్గా వాళ్ళు కూడా అదే కన్వెన్షన్ని డిశ్చార్జ్ చేస్తారు. అంటే చంద్రబాబు కేసులో కూడా ఇవి చాలా కీలక పాత్ర వహించిందని అండ్ మోర్ ఓవర్ బెయిల్ రాకుండా చేసిందని. బెయిల్ ఆవిడ కాదు కదా, క్వాష్ పిటిషన్ దగ్గర 17A అప్లికేషన్ అవుతుందా లేదా అనే దగ్గర ఆమె డిస్టింగ్విష్ ఆర్డర్ని రాసింది. అంటే ఆమె డిసెంట్ని రాసింది, డిసెంట్ ఆర్డర్ని. అది ఏ జడ్జి ఇష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డర్ రాయడంలో తప్పులేదు, కానీ ఆర్డర్ గుడ్ ఫెయిత్ మీద రాస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. జ్యుడిషియల్ మైండ్ సెట్ పెట్టి రాస్తున్నారా లేదా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు బయాస్డ్ అయిపోయేసి ఫేవరిజం చేసే విధంగా ఎవరో చెప్పారని చెప్పేసి అని చేయడము, దట్స్ రాంగ్. అది అక్కడ ఉన్న SCBA వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అది తెలిసిపోయింది, వాళ్ళకి ఓపెన్గా తెలిసిపోయింది. ఇంకే సుప్రీంకోర్టు జడ్జెస్నైనా హైకోర్టు జడ్జెస్నైనా ఇమీడియట్గా అలా తీసేయలేరు కదా, పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ పెట్టాల్సిందే. ఇంకా కాబట్టి వాళ్ళు ఏం చేయలేక అడ్వకేట్స్ అందరూ ఏం చేశారు, ఓహో మీ పవర్ మీరు చూపించారు కదా, వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈవిడ ఎట్లా మైండ్లో పెట్టుకునిందో వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకున్నారు. వాళ్ళు టైం వచ్చింది చూపించారు. వాట్ రాంగ్ ఇన్ దట్? కన్వెన్షన్ ఓకే, ఎప్పుడు కన్వెన్షన్? ఇఫ్ యూ డూ డిశ్చార్జ్ ఎవర్ గుడ్ డ్యూటీస్ దెన్ దే విల్ డూ ద కన్వెన్షన్. బ్యాడ్ చేసిన వాళ్ళు కూడా కన్వెన్షన్ ఇస్తే, బట్ టిట్ ఫర్ టాట్ అవ్వాలి కదా, రేపటి రోజు ఇంకోటి చేయకుండా ఉంటారు కదా. అంటే నెక్స్ట్ ఫర్దర్గా తన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? యాక్షన్స్ ఇంకేం తీసుకుంటారు? ఆల్రెడీ ఆమె రిటైర్డ్ అయిపోయింది కదా, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది తీసుకోవడానికి ఆమెకి? ఇంకా జ్యుడిషియల్ అంటే ఇంతమందిని చిన్న చూపు చూడటం వీటి మీద అన్నిటికీ కూడా అందుకోసమే SCBA ఏం చేసింది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది మీకు అని ఒక మెసేజ్ పంపించింది. నెక్స్ట్ టైం ఇంకోటి చేయకుండా ఉంటారు. నెక్స్ట్ టైం ఇంకో జడ్జెస్ ఎవరైనా కూడా ఇలా అడ్వకేట్స్ని చిన్న చూపు చూడడం కానీ, అడ్వకేట్స్ మీద ఇలా విరుచుకుపడడం కానీ, అడ్వకేట్స్ని ఇలా నెగ్లెక్ట్ చేయడం కానీ, అడ్వకేట్స్ని నాలెడ్జ్లెస్ లేకుండా ఉన్నారు అని చెప్పేసి అని ఆ ఒపీనియన్ని నెక్స్ట్ నుంచి ఇంకోటి చేయాలంటే భయపడతారు. అంటే జడ్జెస్ నిజంగానే అడ్వకేట్స్ మీద ఇంత పార్షియాలిటీ చూపిస్తారు? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు ఉండదు? అడ్వకేట్స్ అక్కడికి వెళ్తారు. అఫ్ కోర్స్ అడ్వకేట్సే అక్కడికి వెళ్తారు. కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దే విల్ గో దట్ సైడ్. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ సపరేషన్స్ అంతా అక్కడి నుంచి కూర్చొని తీసుకుంటారు. దట్స్ దేర్ హ్యాపీనెస్ అంతే. దెన్ వై అంటే అడ్వకేట్స్ అంతా ఎందుకు ఈ విషయం మీద ఎప్పుడు పోరాటం చేయడం కానీ లేకపోతే గట్టిగా మాట్లాడడం కానీ? అది ఇంటర్నల్ గా జరుగుతుంది. మీకు మళ్ళీ బార్ కౌన్సిల్ అనేది కూడా ఉంటుంది కదా, అది ఇంటర్నల్ జరుగుతుంది తప్ప బయటికి రాదు. బయటికి ఎందుకు రానివ్వరు? ఇప్పుడు ప్రజల సమస్యల విషయంలో ఏదైనా బయట పెట్టాలి. వన్ థింగ్, అక్కడ ఎండ్ ఆఫ్ ద డే సాల్వ్ చేయాల్సింది ఎవరు? వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. మీ మీడియా వాళ్ళు ఏమైనా చేస్తారా? పోనీ ప్రజలు ఏమైనా చేస్తారా? లేదు. మరి వాళ్ళ డిస్కషన్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇష్యూస్ అవుతూ ఉంటాయి, దానికి సంబంధించిన ఎలా సాల్వ్ చేయాలని డిస్కషన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా. బెల్లా త్రివేది మీద వీళ్ళు ఎందుకు
డిసెంట్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేశారు, ఎందుకు కండక్ట్ చేయలేదు అంటే బికాస్ దే ఎక్స్ప్రెస్డ్, నువ్వేం చేయమని చెప్పారు వాళ్ళు. ఎందుకు అంటే బికాస్ యూ డిడ్. మరి నువ్వు ప్రతిసారి మీరే చేసుకుంటూ కూర్చుంటే మేము ప్రతిసారి మేము జీ హుజూర్ అంటూ కూర్చోవాలా అని చెప్పేసి అని చూపించారు. ఈసారి ఇంకోసారి చేస్తే ప్రతి ఒక్కరికి ఇలానే అంటే ఒక మెసేజ్ పాస్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్ స్టాండ్. ఇది ఈ యొక్క యాక్ట్ని అన్ని బార్ స్టేట్లలో ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు సివిల్ కోర్టు, ప్రతి కోర్టు అంటే జడ్జెస్ ఎవరైతే అలా చేసే వాళ్ళు ఉంటే మనం డెఫినెట్గా ఇలాంటి స్టాండ్ అడాప్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకోరు ఎవరు అలా చేయకుండా ఉంటారు. లేకపోతే దిస్ ఇస్ వెరీ రాంగ్. ఓకే, అంటే డైరెక్ట్గా ఐ మీన్ లైక్ అందరి దగ్గర పార్షియాలిటీ చూపించేస్తారు అలాగా? నీకు నాలెడ్జ్ లేదు అని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్, దే కాంట్ సే ఇట్స్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు వాళ్ళు అదేగా చెప్తున్నారు, SCBA చెప్పేది అదే కదా, క్లియర్ కట్గా చెప్తున్నారు వాళ్ళు, ఇలా అలా జరిగింది కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అని. ఇంకా వాళ్ళు తీసుకున్న స్టాండ్కి ఎవడేం చేయలేదు. ఇట్స్ దేర్ స్టాండ్. బికాస్ ఎందుకంటే వాళ్ళు SCBA కాబట్టి ఇవ్వాల్సింది వాళ్ళే. మరి ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏం చెప్తారంటే దాదాపు కొన్ని నెలలు కావస్తుంది అక్కడ కూడా గవర్నమెంట్ ఏర్పడి ఇంకా ఏ పథకాలు అమలు కాలేనట్టుంది. ఒక్క పథకం తప్ప. ఏం పథకం అమలైంది? పెన్షన్ తప్ప ఇంకా ఏది అమలవనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారంటే ఇక్కడ పరిస్థితే అక్కడ కూడా అనుకోవచ్చా, లేకపోతే డెవలప్మెంట్లో భాగంగా వీటన్నిటిని ఆపుతారు? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ డెవలప్మెంట్? యూ టెల్ మీ వన్ థింగ్. అంటే అక్కడ ల్యాండ్స్ అవి చాలా తక్కువ రేట్ ఉన్నాయి, అమరావతిని డెవలప్ చేయాలి, దాన్ని ఒక క్యాపిటల్ చేయాలి అని చెప్పేసి అని ఈ విధమైన ఏదైతే ఆలోచన ఉందో. సో ఫస్ట్ మీ జర్నలిస్ట్ని తెలుసుకోండి. ఐఎమ్ సారీ టు సే, యూ మస్ట్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకో చెప్పనా, హైదరాబాద్ సిటీ ఎన్ని రోజులు పడిందండి డెవలప్ అవడానికి? ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ లైక్ 15-20 years. అమరావతి నేను ఇంకో 50 years టైం ఇస్తాను మీకు. ఇంకో 50 years నాకు 60 lakhs పీపుల్ని గ్యాదర్ చేయండి అక్కడ చాలు. మేడా మీరేమన్నా అంత జర్నలిస్టులు మిగతా వాళ్ళందరూ నిజంగా ప్రజలంతా నమ్ముతున్నారు. ఇంకా మీరే కదా ప్రొజెక్ట్ చేసేది వాళ్ళకి. వాళ్ళకి బుద్ధి లేదండి, మీకు బుద్ధి లేదా? ప్రజాప్రతినిధులు చెప్పిన మాటే కదా ఇది. మీకు బుద్ధి లేదా? అడగలేరా మీరు? అయ్యా ఈ ల్యాండ్ లోకి కనీసం 50 లక్షల మంది జనాలు ఎన్ని రోజులు వస్తారు నువ్వు చెప్పని చెప్పి అడగలేకపోయారా మీరు? మీకు తెలియదా? ఏమో వచ్చే మీరు కొంచెం కామన్ సెన్స్ పెట్టుకుని యూస్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు? జనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చెప్తే మమ్మల్ని అంటున్నారు అక్కడ. జనాలు ఏమైనా రోబోలు అనుకుంటున్నారా ఏంటి? పిచ్చోళ్ళకి చెప్పండి ఇలాంటివన్నీ. జనాలు రోబోలు అనుకుంటున్నారా? ఒక ఏరియా ఏమంటే విజయవాడ, గుంటూరు ఇంత పెద్ద సిటీ ఉన్న దాంట్లో ఇక్కడే మీకు తిప్పేసి కొడితే 20 లక్షల చిల్లర జనాలు ఉండరు. అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓవర్ ద నైట్ మీకు అమరావతి డెవలప్ అయిపోతుంది. ఓవర్ ద నైట్ మీకు జనాలు అందరూ వచ్చేస్తారా? ఓకే, మొత్తం డెవలప్ చేస్తారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పినట్టు PPT ప్రజెంటేషన్ మొత్తం అన్ని బిల్డింగ్లు అన్నీ అయిపోయినాయండి. పబ్లిక్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు నాకు చెప్పండి. మీరు అనుకుంటే అయిపోయింది, రోడ్లు వచ్చేసాయి, వాళ్ళు అనుకున్నట్టు బిల్డింగ్స్ వచ్చేసాయి, ఎవ్రీథింగ్ ఇస్ కేమ్ అప్. రైట్? ఏమో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతాయి, అన్ని వచ్చేసాయి. అబ్బానే కాదనట్లేదు, మీకు మళ్ళీ పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. అన్ని వచ్చేసాయి. అజ్యూమ్ ఇల్యూజన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మొత్తం అయిపోయాయి అక్కడ. హైదరాబాద్ డెవలప్మెంట్. మై క్వశ్చన్ లిజన్ ఇస్ ఫస్ట్. వాళ్ళు చెప్పినట్టు అన్ని అయిపోయాయి. జూ మంత్రకాలి జూ అనగానే మొత్తం టక్కడ వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు అక్కడికి మైగ్రేషన్స్ ఎలా జరుగుతాయి నాకు చెప్పండి. పోనీ హైదరాబాద్కి ఎలా జరిగాయి అంటే మీకు కామన్ సెన్స్ యూస్ చేయండి. మైగ్రేషన్స్ ఎలా జరుగుతాయని చెప్పాను నేను. మళ్ళీ మీకు ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ క్వశ్చన్, మైగ్రేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడున్న కుటుంబాలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయా? ఎందుకు వెళ్తాయి? మహారాష్ట్రలో ఉన్న కుటుంబాలను అక్కడికి వెళ్ళిపోతాయా? ఎందుకు వెళ్తాయి? బెంగళూరు ఉన్న కుటుంబాలు వస్తారేమో కదా. లిజన్ బాస్, ఫస్ట్ మై క్వశ్చన్, మరి ఇక్కడున్న జాబ్ వాళ్ళు ఇక్కడ కుటుంబాలు వదిలేసి అక్కడ పోతారా? ఇప్పుడు దాకా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళట్లేదా? ఇప్పుడు దాకా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళట్లేదా? ఇప్పుడు దాకా బెంగళూరు నుంచి ముంబైకి వెళ్ళట్లేదా? లిజన్, ఇప్పుడు దాకా ఆ స్టేట్ ని పరిపాలించే సీఎంలే మూవ్ అవ్వాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటిది కామన్ మ్యాన్ మూవ్ అవుతాడా? యూజ్ చేయండి కొంచెం కామన్ సెన్స్. చీఫ్ మినిస్టర్లే మూవ్ అవ్వలేదు. ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే. లెట్ మీ నో. సరే, మాకు నాలెడ్జ్ లేదు అని మీరు అంటున్నారు కాబట్టి మీరు చెప్పండి. డెవలప్మెంట్ అంటే అక్కడ 60 years అబోవ్ పడుతుంది మినిమం టు మినిమం 30 lakhs పీపుల్ అక్కడ రావడానికి. మినిమం టు మినిమం రాసుకోండి కావాలంటే. ఎందుకు రారు? అరే కామన్ సెన్స్ యూజ్ యార్. మీకు ఒక జనరేషన్స్ మారాలి, అలా ఎలా వస్తారు అనుకుంటున్నారు మీరు? ఇట్ ఈస్ దట్ ఈజీ. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు వచ్చి ఉంటారు, ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఓన్లీ పోయి వచ్చే వాళ్ళు ఉంటారు తప్పని ఫ్యామిలీస్ ఎప్పటికి వెళ్ళవు. యూ రిమెంబర్ దట్. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళలేదు. 10 ఏళ్ళు దాటిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? 2014 నుంచి 24 వరకు. యు నో దట్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి స్పెషల్ ట్రైన్ ఉంది, ఎంప్లాయీ ట్రైన్.
ఎర్లీ మార్నింగ్ బేగంపేటలో మీకు 5 o'clock వస్తుంది, విజయవాడలో మీకు 10:30 దిగుతుంది, మళ్ళీ విజయవాడలో మీకు 5:30కి బయలుదేరుతుంది, హైదరాబాద్లో బేగంపేటలో మళ్ళీ మీకు 10:45 అంతా రీచ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయము? తెలుసు. మరి ఇప్పుడు దాకా ఫ్యామిలీస్ మారలేదండి, 10 ఏళ్ళు అయిపోతుంది, మినిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మారలేదు, ఎమ్మెల్యేలు మారలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇక్కడ తప్పు ఎవరిది, ప్రజలదా లేకపోతే ప్రజాప్రతినిధులదా? ఇప్పుడు వాళ్ళంటే నమ్మించే ప్రజలు టాలెంటెడ్, నమ్మించే ప్రజాప్రతినిధులు టాలెంటెడ్స్, నమ్మకంగా మోసపోయే వాళ్ళ ప్రజల్ని మనం ఇంకేమన్నా మీరే డిసైడ్ చేసుకోండి, నాకు తెలియదు. ఇంకా వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఆయన పాపం జైల్లో గడుపుతున్నారు. మరి ఇంకా కేసెస్ పెడితే జైల్లో గడపకుండా 5-star హోటల్లో పెడతారా? అండర్స్టాండ్. అంటే ఇలాగా ఒకటి చెప్పండి, నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు హ్యూమిలేట్ చేశారని, లేకపోతే ఇలా మాట్లాడారని, అలా మాట్లాడారని వాళ్ళని తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టుకోవడం అనేది ఒక సంస్కృతి అయిపోయింది. ఇప్పుడు జగన్ హయాంలో జరిగింది లాస్ట్ 5 years బ్యాక్. ఇప్పుడు టీడీపీ సేమ్ ఇది జరుగుతుంది. అంటే నథింగ్ బట్ రెడ్ బుక్ పాలన జరుగుతుంది. పని చేయండి, నెక్స్ట్ నుంచి నాది ఒక చిన్న అపీల్ పబ్లిక్ అందరికీ, వాళ్ళకి వేయదు వీళ్ళకి వేయదు, నేను ఒక పార్టీ పెడతాను, నాకు ఓట్లు వేయండి, నేను ఎవరిని అరెస్ట్ చేయను, నేను సొంతంగా పార్టీ పెడతాను, మీ అందరికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, ప్రజలకు అందరికి నేను అప్పీల్ చేస్తాను. ప్రజలకి నేనా? మీ దగ్గర ఎంత డబ్బు ఉందని? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయండి? గవర్నమెంట్ ఉన్న డబ్బులే నేను ఖర్చు పెడతాను, కానీ నా దగ్గర డబ్బులు నేను ఎందుకు ఖర్చు పెడతాను? ఏ సీఎం ఖర్చు పెట్టాడు, ఏ ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు, గవర్నమెంట్లో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెడతారు. నేనేమంటున్నా, నన్ను సీఎం చేయండి, ఆ ఓట్లన్నీ నాకేయండి, నేను కొత్త పార్టీ పెడతా, రైట్? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అరెస్ట్లు ఎవరిని చేయను, వాళ్ళని చేయను, వీళ్ళని చేయను, వదిలేస్తాను నేను. ఇది రూలా? ఇలా రెడ్ బుక్ పాలన నిజంగానే జరుగుతుందా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, రెజిమ్ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రెజిమ్ రివెంజ్ పాలిటిక్స్ వద్దు, మాకు క్లీన్ అండ్ గ్రీన్ డెవలప్మెంట్ పాలిటిక్స్ కావాలి, గవర్నెన్స్ కావాలి అని అనుకుంటే, ప్రజలు కోరుకుంటే ఒక పని చేయండి, ఐ ఫ్లోట్ పార్టీ. యంగ్స్టర్స్కే నేను అందరికీ బీఫామ్లు ఇస్తా, మీరు అందరిని గెలిపించండి, నేనే సీఎం అవుతా, మీకు ఆపర్చునిటీ. ఇంకోటి, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తే విత్ ఇన్ 1 yearలో ఆల్మోస్ట్ మీకు 50 lakhs ఉద్యోగాలు నేను ఇస్తాను. గవర్నమెంట్వి 25 lakhs ఇస్తా. ఇప్పుడు 2 లక్షల చిల్లర గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, నేను 25 లక్షలు చేస్తాను. ఇంతకీ కొడాలి నాని కూడా ముందుగానే కేసులు పెడతారన్న భయంతో హెల్త్ ఇష్యూస్ అని, నిజమేంటారు అది కూడా? ఐ డోంట్ నో. కొడాలి నాని గారి మరి ఎందుకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా దాన్ని కూడా రాజకీయం చేయాలని అనుకుంటే, ఆ లెక్కను తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది దేని మీద? హెల్త్ కండిషన్స్ మీద. అక్కడ ఏంటి, జైల్లో ఉంటే ఆయన మొత్తం ఇదైపోయారంటే, హెల్త్ ఇదైపోయింది. బయటికి రాగానే మొత్తం హెల్త్ అంతా యాక్టివ్ అయిపోయింది, సీఎం అయిపోయారు, ఇంకా రోజుల తరబడి కష్టపడిపోతుంది. వాట్ ఈస్ దిస్? ఇదంతా దీనికంటే ఇంత నాన్ సెన్స్ ఎక్కడ? హెల్త్ ఖరాబ్ అయిపోయిన వాళ్ళు అంత ఫాస్ట్గా రికవర్ అవుతారా? ఎంత అబద్ధాలు చెప్పి ఇక్కడ బయలు తీసుకున్నా మీకు అర్థం కావట్లా? అర్థమవుతుంది కదా మీకు, అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి, మనుగడ ఉంటుంది అంటారు? ఎందుకంటే చాలా మంది, ఇటు విజయసాయి రెడ్డి కూడా రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలా ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం కానివ్వండి, లేకపోతే వెనకడుగు వేయడం జరుగుతుంది? అంటే అధికారంలో ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేస్తేనే కదా మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, ఇంకో లాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. వాళ్ళు అక్కడే ఉంటే ఎక్కడ ఛాన్స్? మంచిదే కదండి. అంటే మనం వెళ్తాం పాలిటిక్స్ లో, డెఫినెట్లీ వెళ్ళండి. ఎవరు వై షుడ్ వి హావ్ టు గో? అరే ఆర్ ఎల్స్ హూ విల్ గో? వి నో బెటర్ దెన్ వి నో దట్ ఎవ్రీథింగ్ బెటర్ దెన్ ఎనీవన్. మనలాంటి వాళ్ళు పాలిటిక్స్ లో రాకపోవడం తెలుసు అనుకుంటే మనల్ని ఎర్రిపప్పలు చేస్తారు. ఎవరు అనుకున్నారు? నేనైతే నాకు తెలుసు అండి, మీకు తెలియకపోవచ్చేమో కానీ నాకైతే తెలుసు. నేను అందుకే జర్నలిస్టులు కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కానీ వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలని చెప్తాను. బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ అంటే అదే పనిగా పొలిటీషియన్స్ ఇన్కమ్ పెట్టుకునే వాళ్ళు కాదు రావాల్సిందే. మనం రావాలి. మనకు తెలుసు సొసైటీ గురించి, మనకు తెలుసు ప్రజల గురించి, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి కనీసం మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు ఎలా కొనాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు సీఎంలు, అలాంటి వాళ్ళు మినిస్టర్లు తెలుసా వాళ్ళకి? మరి వాళ్ళు ఎలా స్కీమ్లని, పాలసీస్ని డిజైన్ చేస్తారు? నాకు అర్థం కదా. పోనీ వాళ్ళు డిజైన్ ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఐఏఎస్లోకి తెలుసా ఏమైనా? ఏ రోజన్నా వాళ్ళు కిరాణా కొట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కున్నారా? అలాగే తెలీదు. మరి వాళ్ళు పాలసీలు డిజైన్ చేస్తారు, వీళ్ళు అప్రూవల్ చేస్తారు, ఈ పిచ్చితనానేమో ఓట్లేస్తారు. ఇంకెంత మొత్తుకోవాలి? నాకు అర్థం కాదు. ఓకే, వాళ్ళు ఇల్విల్ మీదనో, లేకపోతే వాళ్ళ కుల పిచ్చితోనో, లేకపోతే ఇంకోటి మత పిచ్చితోనో, లేకపోతే ప్రాంత పిచ్చితోనో, లేకపోతే ఏదో పిచ్చితో వేసుకుంటున్నారు, వేసుకోండి. పోయేదేముంది? మీరు అనుకుంటున్నారు ఏదో అభివృద్ధి మేము చెందిపోతున్నామని చెప్పి. మీరు పోతారు, ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తులు ఉంటాయి, రేపు వాళ్ళు తిట్టుకుంటుంటారు, ఇంతే, అంతకు మించి ఏం లేదు. నిజంగా యూత్ గురించి మీరు ఆలోచిస్తే ముసలోళ్ళు పరిపాలించడం ఏంది? నాకు నాన్ సెన్స్, నాకు అర్థం కాల. ముసలోళ్ళ దగ్గర మేము ఊడిగం చేయాలన్నా? మీరు మాకు గైడ్ చేయండి, మేము పరిపాలిస్తాం. పగ్గాలు మా చేతికి ఇవ్వండి, మేము చూసుకుంటాం. మరి 24 గంటల మొత్తం మీరే అయిపోతే ఇంకా మేమెందుకు? నాకు అర్థం కాల.
మరి మేము కూడా ముసలి అయిపోయినా మనం మేము అప్పుడు మాకు ఆశ ఉంటే మేము కూడా ముసలం అయిపోతాం. ఇదే సొసైటీ. రైట్. పాస్టర్ ప్రవీణ్ విషయానికి వస్తే ఏం చెప్తారు? లాస్ట్ టైం మీరు మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున అందరిలో అంటే జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అసలు ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఏంటంటే ఇంకా అది అక్కడతో అంతేనా? అంటే అది యాక్సిడెంట్ కేసు అనే కదా? కేసు కోర్టులో ఉంది. కోర్ట్స్ రీఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించినవన్నీ ప్రజలకు అందరికి తెలుస్తాయి. అంతవరకు ప్రజలందరూ కూడా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. మర్డర్ అంటారా యాక్సిడెంట్ అంటారా? సార్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోర్టులో ఫైల్ చేసిన ప్రకారం వీ హ్యావ్ ఎ డౌట్స్. అండ్ మోర్ ఓవర్ పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ఇవన్నీ అక్రమ వద్దండి. కేసులు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, చాలా సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరే డిసైడ్ చేసి చెప్పండి. ప్రవీణ్ పగడాల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో 10 చిల్లరకు 11కు ఎప్పుడో బయలుదేరారని చెప్పారు. అక్కడి నుంచి ఆయన యాక్సిడెంట్ అయిన ప్లేస్కి 11 చిల్లర నైట్ ఎప్పుడు అయిందన్నారు. హోల్ జర్నీ 12 గంటలు తీసుకుందాం, అవునా? 12 గంటల జర్నీలో బేసికల్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి ఎన్ని గంటల జర్నీ పడుతుంది చెప్పండి మీకు తెలిసి? హైదరాబాద్ నుంచి రాజమండ్రికి 7-8 అవర్స్ ఐ థింక్. 8 అవర్స్ వేసుకుందామా? 8 అవర్స్. లేదంటే 7 వేసుకుందామా? 7 and 8 ఓకేనా? ఇప్పుడు అందులో 12 అవర్స్లో 3 అవర్స్ ఎక్కడో విజయవాడ దగ్గర ఆయన స్టక్అప్ అయిపోయారు అన్నారు. -3 చేద్దాం, ఎన్ని అవర్స్ మిగిలాయి? 5 అవర్స్. వాట్ 12 నుంచి -3 చేస్తే ఎంత మిగులుతుంది? 12 నుంచి -3 9 అవర్స్. 9 అవర్స్. ఓకే, ఇప్పుడు 9 అవర్స్లో మళ్ళీ ఆయన యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోవడం, మందు కొనుక్కోవడం, టైం పాస్ చేయడం ఇవన్నీ జరిగాయా? ఇక్కడ చిన్న చిన్న మీటింగ్స్ అంట ఇవన్నీ జరిగాయి కదా, వాటికి ఎన్ని అవర్స్ తీసేద్దాం? 2 అవర్స్. 2 అవర్స్ తీసేద్దామా? 9 నుంచి 2 పోతే ఎంత? 7 అవర్స్. ఇప్పుడు మీరు అనుకున్నట్టే 8 or 7 అన్నారు. 8 or 7 కంటిన్యూషన్ జర్నీ చేస్తే దొరుకుతుంది. ఆ వెహికల్కి యాక్సిడెంట్ అయ్యి లైట్లు లేకపోతేనే 7 అవర్స్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాసిబిలిటీ అవుతుందా జర్నీ? అవ్వదు, అసలు కాదు. అయిపోయింది, సింపుల్ అయిపోయింది కదా, ఇంకేముంది అక్కడ? అంటే సీసీటీవీ ఫుటేజ్లు లేకపోతే పోలీసు స్టేట్మెంట్. నేను మీకు సింపుల్ అనాలజీ చెప్పా. మీకు ఏం అనాలజీ చెప్పా? టైం అనాలజీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తప్పపట్లేం కదా. నేనేం చెప్తున్నాను మీకు, నేను సింపుల్ టైం అనాలజీ చెప్పాను. ఈ టైం అనాలజీలో పాసిబిలిటీ ఉందా నాకు అది చెప్పండి ఫస్ట్. ఉండదు. పోస్ట్ మార్టము ఇంకో మాట ఇవన్నీ పక్కన పెట్టండి, ఆల్ ఇర్రెలవెన్స్. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఈ టైమింగ్ గ్యాప్లో నేను చెప్పింది జరుగుతుంది అనేది హైలీ ఇంపాసిబుల్. ఇంకా అది జరిగిందంటే నాకు తెలిసి పైనుంచి ఏదైనా పెద్ద శక్తి వచ్చి చేసి ఉండాలి. రైట్. ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా ఆగడాలు బాగా ఎక్కువైపోయాయి. అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ప్రజల మీద అక్రమంగా దళితుల మీద బేసిక్గా కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ చెప్పినట్టు పోలీసులు చేయడానికి నిజంగా రైట్ ఉంటుందా? అలాగా అలా ఉండదండి. ఇప్పుడు కూడా క్రైమ్ని బేస్ చేసుకొని పోలీసు వాళ్ళు కేసులు కట్టాలి కానీ అంటే దళితుల మీద అంత అక్రమంగా ఎందుకు ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున కేసులు పెట్టడం? కానీ మేనిఫెస్టెడ్ కేసులు కడితే మాత్రం పోలీసు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అది బయటపడిందంటే పోలీసు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, డెఫినెట్గా తీసేస్తారు. వాళ్ళు రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకు అంటే మేబీ వాళ్ళ పొలిటికల్ బాసెస్ డైరెక్షన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే లోకల్ డైరెక్షన్స్ అయి ఉండొచ్చు, వేరే చోటా మోటా లీడర్స్ ప్రెషర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, రకరకాలు ఉంటాయి. మరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఈ ఓట్లేసింది ప్రజలకు తెలియాలి. ఎన్నిసార్లు మీరు అదే అంటే దళితులకి బేసిక్గా నోరు పెద్దగా ఉండదు, వాళ్ళ మాట ఎక్కడ చెల్లదు. వన్ థింగ్ నోరు మాట చెల్లలేదు అన్నప్పుడు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ప్రాపర్గా. మీ ఓటు హక్కుని ప్రాపర్. ఇప్పుడు బూత్లోకి వెళ్ళేసి మిమ్మల్ని ఎవరు చంపడు కదా, మీరే కదా ఓట్ వేయాలి ఎండ్ ఆఫ్ ద డే. నువ్వే ఎట్లేదు, నువ్వు ప్రాపర్ ఇది సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఎంతసేపు చూసినా ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నావు. కొత్తవాడికి ఛాన్స్ ఇవ్వు, కొత్తవాడికి ఓటేయి, కొత్తవాడిని గెలిపించు, కొత్తవాడు ఏం చేస్తాడో చూడు. ఎంతసేపు వీళ్ళిద్దరిని చూసుకుంటూ కూర్చుంటే ఇంకా అట్లే ఉంటుంది సమాజం, మారదు. రైట్. థ్యాంక్ యూ అండి.